నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఏదైనా ఒక క్రిమినల్ కేసులలో ముద్దాయి ఒక అడ్వకేట్ ని నియమించుకోలేని సందర్భంలో, అంత పేదరికంలో ఉంటే న్యాయస్థానము అతని తరపున వాదించడానికి ఒక న్యాయవాదిని నియమించే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 167 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా ఎవరైనా ఒక ముద్దాయి పేదవాడైనప్పుడు న్యాయస్థానానికి ఇతను కనుక అభ్యర్థన చేస్తే, నేను న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా, నా కోసం ఒక న్యాయవాదిని నియమించండి అని అంటే, న్యాయస్థానము అతని తరపున వాదించడానికి ఒక న్యాయవాదిని నియమించే అవకాశం ఉంటుంది. సో వారినే లీగల్ ఎయిడ్ అని అంటాము. ఆ న్యాయవాది అతని తరపున విచారణ, ట్రయల్ మాత్రమే నిర్వహిస్తాడు. కానీ అతని తరపున బెయిల్ పిటిషన్ వేయడానికి, షూరిటీస్ వేయడానికి, అతను న్యాయస్థానానికి రాకపోతే ఆబ్సెంట్ పిటిషన్ వేయడానికి అవకాశం ఉండదు. భూమికి సంబంధించి ఏ డాక్యుమెంట్లు మన వద్ద ఉంటే మనకు భూమి మీద హక్కులు ఉంటాయి. ఒకవేళ మనం ఏదైనా ఒక భూమిని మరొక వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేసి ఉంటే మన దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలి. ఎవరి వద్ద నుంచైనా మన భూమిని సాదా బైనామా రూపంలో ఒక తెల్ల పేపర్ మీద రాసుకొని కొనుగోలు చేసి ఉంటే మనము 13B సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం మనకు కనుక భూమి ఇచ్చి ఉంటే ఆ భూమికి సంబంధించిన అసైన్డ్ పట్టా, డీకేటి పట్టా, డీఫామ్ పట్టా అనేవి మన వద్ద ఉండాలి. ఒకవేళ ఇనాం భూమి కనుక మన వద్ద ఉంటే మన దగ్గర ORC, ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్ అనే డాక్యుమెంట్ ఉండాలి. రక్షిత కౌలుదారులకు సంబంధించిన భూములు మన దగ్గర ఉంటే 38E సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి. సో భూమి ఏ రకానికి సంబంధించింది, భూమి మనం ఏ రకంగా స్వాధీనంలోకి తీసుకున్నామో దానికి సంబంధించిన ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన డాక్యుమెంట్ మన దగ్గర ఉంటేనే భూమి మీద మనకు హక్కులు సంక్రమిస్తాయి. వారసత్వపు భూములను కొనేటప్పుడు ఎవరైతే అమ్ముతున్నారో వారి యొక్క వారసుల యొక్క అనుమతి అవసరమా, తీసుకోవాలా? రైట్ మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం ఉంది. ఈ చట్టం 1956లో అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా వారసత్వ భూముల విషయంలో తండ్రి తన మేజర్ అయిన పిల్లల యొక్క అనుమతి లేకుండా ఆ భూమిని కనుక అమ్మితే, లేకపోతే ఎవరైనా కొనుగోలు చేస్తే వారు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఆ సేల్ డీడ్ అనేది ఇన్వాలిడ్ సేల్ డీడ్ గా మారే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అది వారసత్వ భూమి కాబట్టి మేజర్ అయిన పిల్లల యొక్క అనుమతి తీసుకొని ఆ తండ్రి అమ్మాలి కాబట్టి, లేకపోతే ఆ సేల్ డీడ్ చెల్లదు కాబట్టి మీరు భూమి కొనేటప్పుడు అది వారసత్వ భూమియా సొంత భూమియా తెలుసుకొని కొనే ప్రయత్నం చేయండి. ఒక తండ్రి ఆస్తిలో వారసత్వపు ఆస్తి కలిగి ఉన్నప్పుడు ఆ తండ్రి కనుక, ఆ వ్యక్తి కనుక 2 భార్యలను చేసుకుంటే ఆ 2 భార్యలకు సంబంధించిన పిల్లలకు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, హిందూ వారసత్వపు చట్టం 1956 ప్రకారంగా ఒక వ్యక్తి మొదటి వివాహం చేసుకొని సంతానం కలిగిన తర్వాత ఇల్లీగల్గా మరొక మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా మొదటి భార్య పిల్లలకు తండ్రి వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఎంతగా ఉంటుందో రెండవ భార్య పిల్లలకు కూడా అంతే హక్కులుంటాయి. ఎందుకంటే రెండవ భార్య ప్లస్ ఈ వ్యక్తి చేసినటువంటి తప్పులకు వారికి జన్మించినటువంటి పిల్లలు బాధ్యులు కారు కాబట్టి. ఏదైనా ఒక రెవెన్యూ ఆఫీస్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే ఏ ప్రభుత్వ ఆఫీసులో మనకి పని ఉందో వాళ్ళకి మనం ఒక అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు పట్టించుకోకపోతే మనం ఏం చేయవచ్చు అని అంటే, సో మిత్రులారా, మీరు డైరెక్ట్గా ఏ ఆఫీసులో అప్లికేషన్ ఇచ్చారో అక్కడి నుంచి మీరు ఒక ఎండార్స్మెంట్ కాపీ తీసుకొని వారి మీద హైకోర్టులో మాండమస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసి వారు మనం పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ పనిని చేయమని న్యాయస్థానం నుంచి ఆర్డర్ పొందే హక్కు మనకుంటది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా నిర్లక్ష్యంగా తమ బాధ్యతలను నిర్వర్తించకపోతే న్యాయస్థానం ఇచ్చే ఆర్డరే ఈ మాండమస్ రిట్ ఆర్డర్. ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లో కానీ, లేకపోతే ఏదైనా ఒక LICకి సంబంధించిన ఫండ్ విషయంలో కానీ, ఎక్కడైనా సరే ఎవరి పేరునైనా ఒక వ్యక్తి నామినీగా రాస్తే అతనికే సర్వ హక్కులు ఉంటాయా అని అంటే, ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారంగా నామినీ అని అంటే కేవలం నమ్మకస్తుడు మాత్రమే. ఒక తండ్రికి 4 కొడుకులు అయితే తండ్రి మొదటి కొడుకు పేరుని నామినీగా రాసినంత మాత్రాన ఆ కొడుకుకే ఆ తండ్రి తదనంతరం వచ్చే ఆ సొమ్మంతా కూడా వారికే చెందదు. అతను నమ్మకస్తుడు. అతని తదనంతరం ఆ సొమ్మును తీసుకొచ్చి మిగతా వారసులకు కూడా సమాన భాగ పంపిణీ చేస్తాడన్న ఉద్దేశంతో తండ్రి నామినీ రాశాడు అని చెప్పి పరిగణనలోకి తీసుకోవచ్చు అని చెప్పి చట్టంలోని సెక్షన్లు చెబుతున్నటువంటి అంశాలు ఇవి. కాబట్టి నామినీ అన్నంత మాత్రాన హక్కుదారుడు కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.